భాగవతం వసుదేవ దేవకీల ప్రయాణం. తుష్టయగు భగిని మెచ్చక నిష్ఠుడవై రథము గడిపెదెరగము మీదన్ శిష్టయగు నీతలోధరి అష్టమ గర్భంబ నిన్ను హరించుజుమీ. సంతుష్టురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు, కానీ ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమ గర్భములో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా అని ఈ పద్య భావం. ఇలా ఆకాశవాణి పలకడం భోజ వంశాన్ని పాడు చేయడానికి పుట్టిన కంసుడు ఉలిక్కిపడ్డాడు. ఆ దుర్మార్గుడు భుజాలు అదురుతుండగా భయంకరంగా కత్తి దూసి తొట్టుపాటుతో చెల్లెలు కుప్పు పట్టుకొని రథం మీద నుంచి క్రిందికి లాగాడు. తోడ పుట్టినదని కూడా చూడకుండా తెగించి ఆమెను చంపబోతున్న కంసుడికి వసుదేవుడు అడ్డుపడ్డాడు అని ఈ పద్య భావం. ఆ పాప చిత్తు మత్తుం కోపాగ్ని శిఖాను వృత్తు కొనుకొని తన సల్లాపామృతధారా విక్షేపణమున కొంత శాంతు చేయుచు బలికెన్. ఆ కంసుడు అసలే పాపపు బుద్ధి కలవాడు, పైగా మతమిక్కి మైమరచి ఉన్నాడు. అగ్రావేశంతో అగ్నిజ్వాలలాగా మండిపడుతున్నాడు. వసుదేవుడు అమృతధారల వంటి తన చల్లని మాటల చేత అతనిని కొంత శాంతింపజేస్తూ ఇలా అన్నాడు అని ఈ పద్య భావం. అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకు మన్నమాని రావన్న సహింపు మన్న తగదన్న వదింపకు మన్న వేడెదెన్. భావా కంస, నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా, నీ చెల్లెలకి ధనం ఇవ్వాలి, చీరలు పెట్టాలి, ఆడపడుచు అని గౌరవించాలి, మధురమైన మాటలతో ఆదరించాలి. అంతేకాని అయ్యో ఇదేమిటి ఏవో గాలి మాటలు విని అవే నిజం అనుకుని ఈ అమాయకురాలిని వధించబోవడం సరికాదు కదా. చంపవద్దు బావా, దయచేసి వెనక్కు వచ్చేయి, ఓర్పు తెచ్చుకో, ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించవద్దు నాయనా, నా మాట విను, నిన్ను వేడుకుంటున్నాను అని ఈ పద్య భావం. అంతేకాకుండా చెలియల్ కన్నియ ముద్దరాల నీ సేమంబె చింతించు నిర్మల తీనిన్ బయలాడు మాటలకున మర్యాద బోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి ఒకటా కోపంపు పాపంపు నిచ్చలినోహో తెగవ్రేయబాడియగునే చింతింపు భోజేశ్వరా. నీ చెల్లెలు బట్టి అమాయకురాలు, అబల, నీ క్షేమాన్ని ఎప్పుడూ ఆశిస్తుంది, ఏ పాపము ఎరుగనిది. ఇటువంటి ఈమెను అక్కడా ఇక్కడా వినబడే మాటలు పట్టుకుని చంపబోవడం న్యాయమేనా? కోపం మహాపాపం సుమా. పవిత్రమైన భోజవంశంలో పుట్టినవాడివి, పుణ్యమూర్తివి, భోజవంశీయులు అందరికీ నాయకుడవు. ఇలాంటి నువ్వు ప్రియమైన సోదరిని సంహరించడం ధర్మమా? అయ్యో, ఇది నీ ప్రతిష్టకు భంగకరం కాదా? ఆలోచించి చూడు అని ఈ పద్య భావము. ధన్యవాదం.